హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఇస్ ప్రత్యూష. సోహెల్ ఈ పేరు బిగ్ బాస్లో ఒక్కసారిగా వైరల్ అయింది. బిగ్ బాస్లో రన్నరప్గా నిలిచిన క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో వచ్చింది. 15 years బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన ఈ సోహెల్ యొక్క కెరీర్ మరియు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సోహెల్, హౌ ఆర్ యూ? హాయ్ అండి. హాయ్, గుడ్. బాగున్నారా? బాగున్నానండి. ఒక మంచి డైలాగ్తో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సింగర్ అనే ముద్దు బిడ్డ కథ వేరుంటుంది. ఓకే, చెప్పండి. అంతేనా? సింపుల్ గా చెప్పేసి. సింపుల్ గా మరి ఎందుకు ఇప్పుడు ఏదైనా సినిమా డైలాగ్? ఒక డైలాగ్ తో మీరు చాలా ఫేమస్ అయ్యారు. సో లేదు, అదేం లేదు. లైక్ కథ వేరుంటుంది అనేది లైక్ ఒక బ్రాండ్ ఉండిపోయింది. సో అది ఫ్లోలో రావాలి, కానీ ఇప్పుడు మనం చెప్తే అది రాదు. సో ఫ్లోలో వస్తుంది అది. యా ఓకే సోహెల్, సో కెరీర్ ఎలా ఉంది? యా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. కెరీర్ పరంగా అయితే అంతా ఓకే. సో వెయిటింగ్ ఫర్ బిగ్ బ్రేక్ అనమాట. సో ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ ద్వారా మంచి పేరు వచ్చింది. బట్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు బూట్కట్ బాలరాజు అనేది ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. నా స్టైల్కి, నా స్లాంగ్కి లైక్ సూటబుల్ మూవీ అది. సో ఫ్యామిలీస్ కెన్ కమ్ టు ద థియేటర్ అండ్ దే కెన్ ఎంజాయ్ అనమాట. సో ఏం చేసినా కూడా నేను ఇప్పటిదాకా ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే సినిమాలే నేను తీసిన. సో అలాంటి సినిమాలే ఏ సినిమా తీసినా కూడా అందులో ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ వచ్చిన. లక్కీ లక్ష్మణ్ ఫాదర్, ఎమోషనల్ ఫాదర్ గురించి, లైక్ హౌ పేరెంట్స్ ఫాదర్ ఎలా ఉంటారు, ఇవాళ రేపు జనరేషన్లో కొడుకులు ఎలా ఉన్నారు, సెటిల్ అయిపోయిన తర్వాత యూనో వాళ్ళే ఇక హీరోస్ అన్నట్టుగా ఉండడం. సో దాని మీద ఒక లక్కీ లక్ష్మణ్. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు లైక్ మోరల్ వాల్యూస్ గురించి, ఫ్యామిలీస్ గురించి, లైక్ అవన్నీ తెలుసుకోవడం. లైక్ లవ్ అనేది లైక్ లేచిపోవడం కాదు. సో ఇలా ఒక చిన్న పాయింట్తోని తీసుకోవడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి మన మిస్టర్ ప్రెగ్నెంట్, ఒక మదర్ ఎమోషనల్, ఒక మదర్ గొప్పతనం, అంటే ఒక మాతృత్వం గొప్పతనం గురించి చెప్పుకుంటూ అదొక సినిమా తీసిన. ఇప్పుడు బూట్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లల నుంచి ఎంజాయ్, అంటే నవ్వుతూ ఉంటారు. నాకు ఏంటంటే ఫన్ కావాలి, నాకు కొంచెం ఫన్ ఎక్స్పెక్ట్ చేసారు, మాస్ ఫన్ ఎక్స్పెక్ట్ చేసారు. సో ఆ మాస్ ఫన్ మొత్తం బూట్కట్ బాలరాజు ద్వారా ఉంటుంది. సో ఇలా నా కెరీర్ నడుస్తున్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఓకే, సో సోహెల్ చెప్పండి, అంటే మీ మూవీ టైటిల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్కట్ బాలరాజు. అంటే ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఎవరైనా డిసైడ్ చేస్తారా? లేదు, వాళ్ళే డిసైడ్ చేస్తారు అదంతా. సో లక్కీ లక్ష్మణ్ ఏంటంటే లైక్ లక్ష్మణ్ అని చెప్పేసి అంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను లుంగి లక్ష్మణ్ అనుకున్నాను. సో అట్లా లక్కీ లక్ష్మణ్ అని చెప్పేసి మళ్ళీ లక్కీ లక్ష్మణ్ అని పెట్టినాం. సో సెకండ్ వచ్చేసి మన ఇదేమంటారు, మన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ప్రొడ్యూసర్ పెట్టారు అది. సో కల్పన గారు. when it comes to మిస్టర్ ప్రెగ్నెంట్, అది లైక్ అందరం అనుకొని ఒక మిస్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి పెట్టుకుందాం, అందరూ అనుకుని. ఈ బూట్కట్ బాలరాజు ఏంటంటే బూట్కట్ అనేది నాది ఐడియా, బాలరాజు అనేది మా డైరెక్టర్ది. సో బూట్కట్ బాలరాజు అని పెడదాము అని చెప్పేసి అట్లా టైటిల్ ఇట్లా పెట్టుకున్నాం. యా, సో ఏదైనా కూడా హీరో క్యారెక్టరేషన్ టైటిల్స్ అన్నీ అట్లా. ఓకే, ఈ బూట్కట్ బాలరాజు ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. అంటే ఏంటి మూవీ కాన్సెప్ట్, ఏంటి కంటెంట్ ఏంటి? అదే విలేజ్ లవ్ స్టోరీ. ఒక సర్పంచ్, ఒక యూనో అంటే ఒక సర్పంచ్ ఒక ఊరిలో వాడు ఒక ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఒక అల్లరి చిల్లరగాడు, వాడు సర్పంచ్గా నిలబడితే ఎట్లుంటుంది అనేది కాన్సెప్ట్. అట్లనే లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఫన్ అనమాట. సినిమా మొత్తం ఫన్ ఉంటుంది, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బూట్కట్ బాలరాజు సేఫ్ గేమ్. ఓకే, ఏంటి సో మీరు మూవీస్లో హీరోగానే ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఏమైనా లీడ్ రోల్ క్యారెక్టర్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే క్యారెక్టర్స్ అంటే పెద్ద మూవీస్లో లైక్ ఇఫ్ వీ గెట్ ఏ గుడ్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్స్, దెన్ డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ. బట్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో యాజ్ ఆఫ్ నో అయితే సోలోగా చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి సో దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. సో అట్లా. సో మీరు 15 years బ్యాక్ కొత్త బంగారు లోకంలో ఒక చిన్న క్యారెక్టర్తో ఎంట్రీ అయ్యారు. సో ఈ మొత్తం రివైండ్ చేసుకుంటే ఎలా ఉంది మీకు? అంటే నోవేర్ టు అంటే ఫ్రమ్ నోవేర్ టు లైక్ సమ్వేర్ అన్నట్టు. సో లైఫ్ ఏంటంటే ఒకటి చెప్పాలంటే ఎదిగే కొద్దీ యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి మనిషికి. సో ఐఎమ్ ఇన్ దట్ స్టేజ్ నౌ. సో నేనేందంటే ఎవరు ఏమనుకుంటారంటే అరే వీడు అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయిండు, వీడు ఈ పొజిషన్లోకి వెళ్ళిపోయిండు, వీడు ఇది చేసిండు, వీడు ఇక్కడనే మన ముందే తిరిగేటోడు, ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడతామో, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సస్టైన్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీ యాక్టర్ అంటారు కదా. సో చాలా ఈజీ ఇండస్ట్రీ అది ఇది అని చెప్పేసి, బట్ ఇట్స్ వెరీ టఫ్.
సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సస్టైన్ హియర్. అందరు అనుకుంటాం, చాలామంది ఏంటంటే మన మీద విమర్శిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తుంటారు. నేను ఒక్కొక్కసారి చూస్తూ ఉంటా మెసేజ్ కమెంట్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటా. చూస్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటా, అరే బాబు నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినా, నేను ఇంత కష్టపడుతూ ఉండి ఇది చేస్తూ ఉంటే, ప్లస్ నేనేంటంటే రియాలిటీ షో నుంచి వచ్చినా కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీ క్యారెక్టర్ కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు మీకు జీవితంలో ఇంతవరకు ఎవరితో గొడవలు కాలేదా? అయినా కదా. సో ఇంతే జీవితంలో ఏంటంటే బేసికల్లీ మనం అందరికీ నచ్చం. అలాంటిది బిగ్ బాస్లో నా క్యారెక్టర్ బయట పెట్టి నేను ఒక యాక్టర్ అయినా అని అంటే, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో లైక్ మన వాళ్ళు ఏంటంటే లైక్ క్యారెక్టర్ని బాగా ఇష్టపడతారు. సో అలా కొంతమందికి నేనంటే ఇష్టం ఉంటాను, కొంతమందికి ఇష్టం ఉండను. అదంతా నేను బయట పెట్టేసి నేను సినిమా ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నాను అని అంటే ఇంకా టఫ్ అది నాకు. సో అలా ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాను. సో అట్ ది సేమ్ టైం సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నా. సక్సెస్ అంటే మిస్టర్ ప్రెగ్నెంట్లో నేను ఒకసారి బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు హౌస్ఫుల్ ఉంటే చాలు నా థియేటర్లో మా ఫాదర్తో చూస్తున్నప్పుడు అని అనుకున్నా. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది నాకు మిస్టర్ ప్రెగ్నెంట్తోని. సో చెప్పాను కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే ఓకే, ఒకరోజు చిన్నప్పుడు మనము చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున సార్ సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు చూస్తూ బాలకృష్ణ గారి సినిమా ఇలా చూస్తూ పెరిగిన వాళ్ళం మనం. చిన్నప్పటి నుంచి మీరు హీరో దే ఆర్ సూపర్ హీరోస్ ఫర్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. సో వాళ్ళతోనే నాకు చిరంజీవి సార్తో నేను కలిశాను, మళ్ళీ నాగ్ సార్ దగ్గర అయ్యారు, చిరంజీవి సార్ కలిశారు, మళ్ళీ అంటే నేను వెళ్ళి కలిశాను. సో వెంకటేష్ సార్ ఇప్పటికీ రిప్లై ఇస్తూ ఉంటారు వాట్సాప్లో. సో ఇవంతా ఏంటంటే బేసికల్లీ ఇదంతా చూస్తూ ఉంటే ఓకే, సమ్హౌ ఐ అచీవ్డ్. సో ఎవరు లేరు నాకు ఇండస్ట్రీలో, బట్ నేను నా అంతటి నేను సొంతంగా వచ్చాను అని చెప్పేసి అలా చూసుకుంటే ఒక రకంగా చూస్తే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగినాయి. పొజిషన్ పరంగా చూసుకుంటే పొజిషన్ పెరిగింది, బట్ అట్లనే రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగినాయి అనమాట. సో ఓకే, రీసెంట్గా ప్రొడ్యూసర్గా కూడా మారారు అంటే మీకు రిస్క్ ఏం అనిపించలేదా? నేను సంపాదించింది ఇదే ఫీల్డ్ నుంచి కదా, లైక్ సినిమా ఫీల్డ్, ఈ గ్లామర్ ఫీల్డ్ నుంచి, మీడియా ఫీల్డ్ నుంచి సంపాదించింది. సో ఆ సంపాదించింది ఎట్లా ఇక్కడ నుంచి సంపాదించిన మళ్ళీ దానికే పెడదాం, తప్పేముంది? ఓకే, బట్ రిస్క్. సో నాకు ఎదుటోడు అన్నం పెట్టిండు, మళ్ళీ నేను వాడికి అన్నం పెడుతున్నా అనేటట్టు నేను ఫీల్ అయినా, అంతే, దట్స్ ఇట్. సో ఒక ప్రొడ్యూసర్గా, హీరోగా అంటే సీరియల్స్లో కొన్ని క్యారెక్టర్స్ చేశారు అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేస్తుంటే మళ్ళీ మీరు కొత్తగా ఇంకేమైనా ప్రయోగం చేయాలనుకుంటున్నారా? కొత్తగా అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు బుట్కడ్ బాల్ అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ ఒక కొత్త ప్రయత్నం అది. సో అంటే నేను సినిమాలో నేను చేస్తున్న ఇదిలో నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు వస్తున్న ఇంట్రెస్ట్ నాలో ఏముందంటే ఒక ప్రోగ్రామ్కి హోస్ట్ చేయాలి, మంచి ప్రోగ్రామ్కి అనేది కూడా ఒక మైండ్లో ఒకటి ఉందన్నమాట. లైక్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానీ అట్లా ఒకటి చేద్దాము హోస్ట్ అని చెప్పేసి ఏదో ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇప్పుడు అట్లా. ఓకే, సో అంటే చిరంజీవితో మీరు మాట్లాడతారని చెప్పారు. రీసెంట్గా ఏమైనా మీట్ అయ్యారా? అంటే మీతో ఏదో కాన్సెప్ట్ ఉందని కూడా చెప్పారు కదా. అది ఇప్పుడే టైం ఉందండి, అంటే నేనేంటంటే ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన చిరంజీవి గారు ఈజ్ ద లైక్ కింగ్ ఇయర్. సో మనము చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం ఇది ఉండాలి, అంటే ఆయనకు తగ్గట్టుగా, ఆయన స్థాయికి తగ్గట్టుగా మనం ఏంటంటే మన కూడా అవుట్పుట్ కానీ, లేకపోతే మనం లైక్ ఏదైతే మనం ప్రోడక్ట్ ఏదైతే రెడీ పెడతామో, సో దానికోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అప్పుడు నేను ప్రౌడ్గా వెళ్ళి, సార్ దిస్ ఈజ్ ద ఫిల్మ్, దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్, సో ఇది అని చెప్పేసి అట్లా వెళ్ళడానికి నేను వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ ఐ విల్ గో సూన్. సో ఒకటేముందంటే లైక్ బుట్కడ్ బాలరాజ్ నేనే ప్రొడ్యూస్ చేసిన కాబట్టి ఒక స్వార్థం ఏముందంటే లైక్ ఒకవేళ చిరంజీవి సార్ వస్తే కొంచెం నాకు ఇంకా యాడ్ ఆన్ అవుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. సో మళ్ళీ కలిసారా, అడిగారా? ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే? నెక్స్ట్ ఇంకోటి సైన్ చేశానండి, బట్ ఐ విల్ రివీల్ ఇట్ సూన్. బట్ అదేంటంటే లైక్ అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ కాదు, అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ ఎలా ఉండేనో, సో ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఐఎమ్ వెయిటింగ్. సో న్యూ ఇయర్ వస్తుంది, సో నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? నెక్స్ట్ ఇయర్ 2 చేస్తాను నేను. ఈ ఇయర్ ఒక 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి నాకు. 4 మూవీస్ అంటే ఆల్రెడీ 3 అయిపోయింది. లక్కీ లక్ష్మణ్ లాస్ట్ ఇయర్ December 30కి రిలీజ్ అయింది. ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సంథింగ్ ఫిబ్రవరి ఏప్రిల్లో సంథింగ్ ఏదో రిలీజ్, ఏప్రిల్ కాదు, లైక్ రిలీజ్ అయింది మార్చ్లోనే, ఏప్రిల్లోనో. సో
మిస్టర్ ప్రెగ్నెంట్ ఆగస్ట్ 18కి సంథింగ్ సెప్టెంబర్ 18కి రిలీజ్ అయింది. సో ఇట్లా ఈ ఇయర్ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 2 సినిమాలు చేస్తా, అది కూడా ప్రాపర్ చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నా. అంటే ఏంటి మీ అంబిషన్? అంటే హీరోగా అవ్వాలనే, లేకపోతే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ఆఫర్ ఎలా వచ్చింది మీకు స్టార్టింగ్? అట్లేం లేదు, నేను హీరో అవుతా అని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకోలేదు. నేను ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్, డుమ్ డిగాడిగా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చిన. సో ప్రతి డాన్సర్కి, ప్రతి మీడియా ఫీల్డ్లో సింగర్ కానీ, డాన్సర్ కానీ, యాంకర్ కానీ, లేకపోతే ఎవరున్నా కూడా వాళ్ళకు ఒక సినిమా అనేదే మెయిన్ టార్గెట్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు టీవీ నుంచి, ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే ఇప్పుడు హోస్ట్ చేస్తున్నారో లేకపోతే సీరియల్స్ చేస్తున్నారో అందరికి ఒక గోల్ ఏముంటుంది అంటే అందరూ సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే వస్తారు. బట్ ఇక్కడ స్ట్రగుల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వల్ల దే విల్ డూ సీరియల్, దే విల్ డూ యాంకరింగ్, దే విల్ డూ రియాలిటీ షో. సో ఇవన్నీ చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి కొంచెం లైక్ ఇప్పుడు ఓకే ఒక 6 నెలల దాకా నేను సస్టైన్ అవ్వగలుగుతా, ఆ 6 నెలల్లో నేను కొంచెం సినిమాలో ట్రై చేస్తా అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు. సో అలా నేను కూడా ఒక ప్లాట్ఫామ్తోని స్టార్ట్ చేసిన అనమాట నా కెరీర్, డాన్స్ బేబీ డ్యాన్స్. తర్వాత ఇంకా కొత్త బంగారు లోకంలో జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిన. బై లక్లో డైలాగులు పడ్డాయి, శ్రీకాంత్ అడ్డాల సార్ డైలాగ్స్ ఇచ్చారు. సో అక్కడ నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి క్యాటరింగ్ చేసిన, ఎవ్రీథింగ్ ఐ డిడ్. నా వర్క్స్ డైలీ 250 వచ్చేది క్యాటరింగ్ చేస్తే. అలా చేసుకుంటూ కూడా నేను నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను అనేది ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది, బట్ ఏంటంటే తెలియకుండానే ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఓకే, ఐ షుడ్ అచీవ్ సంథింగ్ అని చెప్పేసి. నౌ మై డ్రీమ్ ఈజ్ బిగ్, విచ్ ఐ విల్ అచీవ్ ఫర్ షూర్. అదే అంటే ఓకే, అంటే ఎవరికైనా హీరో అవ్వాలని ఉంటుంది, బట్ తెలంగాణలో కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ నుంచి. సో మీరు అలాంటి ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా? స్ట్రగుల్ ఉన్నాయి. మా మమ్మీకి ఇప్పటికి ఇష్టం లేదు. మా మమ్మీకి మా డాడీ సపోర్ట్ ఉంది, కానీ మా మమ్మీ లైక్ ఇంకెన్ రోల్ అంటే ముందుకు రానియరు అది ఇదన్నీ అన్న. మమ్మీ ముందుకు రానియకపోతే నాకు ఇంతమంది పెద్ద హీరో లైక్ స్టార్స్ వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. సో అంటే లైక్ నా ప్రీ రిలీజ్, అంటే నాకు రిలీజ్ ఉన్నా కూడా, లేకపోతే నేను ఇప్పుడు ట్రైలర్ లాంచ్కి నాకు సార్ వచ్చిర్రు, ఆయనంత పెద్ద ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా. అమ్మ ఇట్స్ ఆల్ అబౌట్ ద అవుట్పుట్. నేను చేసే సినిమాలు జనాలకు నచ్చేదాకా నేను తీయాలి. సో దాన్ని నచ్చేలాగా నేను తీయాలి కాబట్టి ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ ఉంది, ఎంతో కొంత మనకు సక్సెస్ వచ్చింది. సో నాకు 60% నేను సక్సెస్ తెచ్చుకున్నాను. నేను ఇంకా 40% రిమైనింగ్ ఉంది. అది బుట్కట్ బాలరాజ్ ద్వారా వస్తుంది, టెన్షన్ పడకు అది అని చెప్పేసి కొంచెం పొడిలో పెడుకున్నట్లా. ఓకే, సో మీరు ఇప్పటివరకు 4 మూవీస్ కంప్లీట్ చేశారు. అంటే మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు మిస్టర్ ప్రెగ్నెంట్కి లైక్ చాలామంది ఫోన్ చేశారు. ఓకే, మన బెస్ట్ కాంప్లిమెంట్ అని అంటే నాకు లైక్ చాలామంది ఆర్టిస్టుల దగ్గర నుంచి వచ్చిందండి. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఏం చెప్పలేను. బట్ అంటే ఎవరో ఒకరు, అంటే మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో చాలా అంటే సూపర్గా చేసావు, యాక్టింగ్ బాగుంది అది చెప్తున్నా. నాకు సడన్గా మీరు అడుగుతుంటే నాకు గుర్తొస్తలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టార్స్ అంటే నాకు సార్ ఏమన్నారంటే లైక్ మిస్టర్ ప్రెగ్నెంట్ మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది, హ్యాపీ ఫర్ యూ సోహెల్ అది అని చెప్పేసి అన్నారు. సో ఆయనకి ఒక పాజిటివ్ రివ్యూ ఆయన దాకా వచ్చింది కాబట్టి సో ఇట్ విల్ లైక్ అది నాకు పెద్ద విషయం. అండ్ మిగతా లైక్ మిస్టర్ ప్రెగ్నెంట్తోనే చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను మొన్న కూడా సింగరేణి ప్రోగ్రామ్కి వెళ్తే ఒక ఆవిడ వచ్చి ఏడుస్తుంది, మా ఆడవాళ్ళ గురించి గొప్పగా చెప్పావు నువ్వు, సో ఎవరు చెప్పారు నాన్న, నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది. ఒక కామన్ లేడీ అనమాట. సో అట్లా చాలామంది చెప్పారు. అండ్ ఇప్పటికి కూడా మీరు ఒకవేళ మిస్టర్ ప్రెగ్నెంట్ మన ప్రీవ్యూస్ లైక్ థియేటర్లో వేసిన ఏదైతే అవుట్పుట్స్ ఉంటాయో వీడియోస్ అది చూస్తే చాలామంది ఎమోషనల్ అయ్యి చెప్పారనమాట. సో ఒక మాతృత్వం గొప్పతనం గురించి చెప్పారు అది అని చెప్పేసి. సో మీరు రీచ్ అవుతున్నారు జనాలకి యాక్టింగ్లో బాగా, సో వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. సో అట్లా మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టే లైక్ స్టెప్ వేస్తున్నాను. ఓకే, సో అంటే ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్, అంటే సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు, బిగ్ బాస్ చేశారు, అంటే ఏంట్రా ఇలా అయిపోయింది అని అట్లా ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నాయా? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే నాకు కొంతమంది జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది నాకు. ఏంటంటే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ వెళ్ళేటప్పుడు ఒక నవ్వుకుంటూ ఉంటాను నేను. అంటే వాట్ ఈజ్ సొసైటీని చూస్తూ నవ్వుతూ ఉంటాను నేను. ఒక్కొక్కసారి వాళ్ళని చూసి సొసైటీని చూసి నవ్వుతూ ఉంటా. మంచి కంటే చెడుకే అట్రాక్షన్ ఉన్నది అని చెప్పేసి నవ్వుతూ ఉంటాను నేను. ఇదా మనం ఇట్లాంటి లోకంలో బతుకుతున్నామా అని నేనే నవ్వుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే నేను
ఎప్పుడైతే నేను ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా మన షో వేసినప్పుడు టికెట్స్ నా ఫ్రెండ్స్ అందరికీ టికెట్స్ టికెట్స్ ఉన్నాయారా నాకు టికెట్స్ కావాలి అని అంటే నా ఫ్రెండ్స్కి కొంచెం ఈ సినిమా లైక్ సీరియల్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ వాళ్ళకి టికెట్స్ నా దగ్గర పెట్టి నేను ఇస్తున్నా వాళ్ళకి జస్ట్ వేరే వాళ్ళ త్రూ ఇవ్వచ్చు నేను బట్ నా ఫ్రెండ్సే కదా ఎందుకు మేనేజర్ త్రూ ఇప్పించడం అది ఇది అని చెప్పేసి నేనేంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను నేనేదో హీరో తొడుగున యాక్టర్ అది ఇది నాకు ఉండదు అట్లా నేను ఇప్పటికి కూడా నేను ఎట్లున్నానో అట్లనే ఉంటాను నేను సో చాలామంది ఏంటంటే అట్లా కొంచెం మెయింటైన్ చేయను నాకు అది తెలియదు అది సో నేనేంటంటే ఇస్తూ ఉన్నా అది ఎవరో వీడియో తీసిండు సోయల్ టికెట్లు సోయలే అమ్ముకుంటున్నాడు ఫ్రీగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఏదైతే ఆ ఫేస్బుక్లో ముఖ్యంగా ఏంటంటే ఫేస్బుక్లో బాగా వైరల్ పోతున్నాయి ఇప్పటికి కూడా నాకు తెలియదు ఫేస్బుక్లో ఇంతమంది యాక్టివ్గా ఉంటారని సో వాళ్ళందరూ ఏంటంటే వీడి లైఫ్ ఇట్లా ఇంత దిగజారిపోయింది అది ఇది అంటే నేను నవ్వుకున్నా అరే బాబు అక్కడ ఉన్నది ఏంటిది మీరు చూసింది ఏంటిది అంటే సిచ్యువేషన్కి వీళ్ళ మాటలకి సంబంధం లేకుండా ఉన్న సొసైటీలో మనం ఉన్నామా అని చెప్పేసి అనిపిస్తుంది తెలియకుండా ఇష్టమైనట్టు కమెంట్లు పెట్టేస్తారు ఏదేదో చేసేస్తారు అది ఏమైపోతుందంటే యాక్టర్స్కి చాలామందికి వాట్ డిడ్ ఐ డూ నేను కష్టపడి ఇంతలా ఇది చేసి నేను ఎదుగుతూ ఉంటే ఇలాంటి టైంలో ఇలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు బట్ ఈ మధ్య నేను నవ్వుకోవడం స్టార్ట్ చేసిన సో ఇంకోటి బిగ్ బాస్లో ఏంటంటే నేను రియాలిటీ షో చేసేటప్పుడు ఎవడన్నా ఏమన్నా అంటే వాడిని నేను లైక్ రివర్స్లో నేను చెప్పేవాడిని అన్నా నువ్వు తగ్గద్దన్నా అని చెప్పేసి అనేవాళ్ళు అదే నేను స్టేజ్ మీద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా నేను స్టేజ్ మీద ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా రివర్స్లో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వీడికి యాటిట్యూడ్ పెరిగింది వీడికి అదేంది వీడికి బలుపు అది ఇది అని చెప్పేసి అది వైరల్ చేసేసారు లక్కీ లక్ష్మణ్ టైంలో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యాడ్ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ వీడియో వల్ల ఏదైనా సినిమాకి ఎఫెక్ట్ పడిందా అది ఇది అని చెప్పేసి సో ఐ సెడ్ దట్ లేదు హరిత గారు ఇది లైక్ నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు దే యాక్సెప్టెడ్ ఇట్ బట్ నన్ను ఏమన్నా అంటే అది చెప్పడానికి కూడా నాకు రైట్ లేకుండా పోయింది సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పొలిటీషియన్ అయినా యాక్టర్ అయినా విమర్శలు అనేటివి కామన్ అది పట్టించుకోకుండా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి పట్టించుకొని దాన్ని ఇష్యూ చేయడం కంటే పట్టించుకోకుండా మన అవుట్పుట్ మీద మన లైక్ మనం ఏదైతే అవుట్పుట్ ఇస్తున్నామో మన సినిమా ద్వారా ఆ కంటెంట్ ఏదైతే ఇస్తున్నామో అది ముఖ్యం వాళ్ళకి సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం లెట్స్ అవాయిడ్ దట్ అని చెప్పేసి దులుపుకుంటున్నా అంతే అని నవ్వుకుంటూ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే సోహెల్ సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా నాలో చేంజెస్ ఏం లేదు అట్లనే ఉన్నాయి చేంజెస్ ఆ చేంజెస్ ఒకటైతే వచ్చింది బిఫోర్ బిగ్ బాస్ 8 గంటలు నిద్రపోయేటోడిని ఇప్పుడు 5 గంటలు నిద్రపోతాను నాకు అదే చేంజెస్ ఇంకేముంటుంది అంటే కెరీర్ పరంగా చాలానే డిఫరెంట్గా ఉంది అప్పుడు ఇంకా మస్తు ఉండే ఇప్పుడు ఈ టెన్షన్స్ వల్ల కొంచెం ఫేస్ పాడైపోయింది అదొక డిఫరెన్స్ ఓకే సో ఆఫర్స్ వస్తున్నాయా ఇంకా మీకు మూవీస్ కానీ ఏమైనా సైడ్ క్యారెక్టర్స్ ఏమైనా లీడ్ రోల్వి కూడా ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా అండి మీకు చేస్తున్నాను కదండి ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్స్ వస్తున్నాయి ఆఫర్స్కి ఏం దోకా లేదు నాకు బట్ ఆఫర్స్ ఏంటంటే ఆఫర్స్లో సెలెక్ట్ చేయడం అనేది ఆ జడ్జ్మెంట్ అనేది లైక్ ప్రాపర్గా చేయాలని వెయిటింగ్ అన్నమాట అంటే మీకు పర్టికులర్గా ఏదైనా క్యారెక్టర్ ఇదే డైరెక్టర్తో చేయాలని ఏమైనా ఉందా అండి మీకు ఇదే డైరెక్టర్తో చేయాలని ఏం లేదండి నాకేంటంటే కొత్త వాళ్ళ దగ్గర కూడా మంచి టాలెంట్ ఉంది సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు కొత్త హిట్లు పెద్ద హిట్లు కొట్టే వాళ్ళందరూ దే ఆర్ న్యూ డైరెక్టర్స్ ఓన్లీ సో ఐ బిలీవ్ ఇన్ న్యూ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ హీరోస్ మెగా వాళ్ళతో ఏమైనా యాక్ట్ చేయాలని అలా చిన్న క్యారెక్టర్ వచ్చినా అలా చేయాలని చిన్న క్యారెక్టర్ అనే నేను లే అంటే చిన్న మెగా ఫ్యామిలీ వాళ్ళతోనే ఏదైనా చిన్న రోల్ వస్తే ఎందుకు చేయమండి డెఫినెట్లీ అంటే ఇప్పుడు మీరు హీరోగా కంటిన్యూ అవుతున్నారు సో చిన్న రోల్ వచ్చినా కూడా మీరు చిన్న రోల్ డెఫినెట్ ఇంపార్టెంట్ రోల్ అంటే డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ ఈవెన్ నేను బుచ్చిబాబు అన్నతో కూడా నేను మొన్న రీసెంట్లీ నేను అన్నా రామ్ చరణ్ గారితో మూవీ చేస్తున్నారు కదా సో నాకు ఒక చిన్న రోల్ ఉన్నా కూడా నాకు చెప్పండి అని వచ్చి చేస్తానన్నా నేను అని చెప్పి నేనే అడిగిన ఎందుకంటే నాకు ఇష్టం నాకు సో మీ హీరోయిన్స్తో అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు మీరు 4 చేశారు కదా సో మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా ఎవరు చెప్పండి సో వాళ్ళతో అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ అని కాదండి అందరూ ఈక్వలే సి ఎవ్రీవన్ ఆర్ బెస్ట్ ఇన్ దేర్ ఓన్ స్టైల్ ఓన్ దిస్ థింగ్ సో వాళ్ళు నాకు ఫేవరెట్ అనేది ఏం లేదు సో బట్ ఎవ్రీవన్ ఆర్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ సో అందరు నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనమాట రూపా కానీ మోక్ష కానీ మినాల్ని రవి కానీ మేఘా కానీ సో మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు అంతే ఓకే ఈ బూట్ కట్ బాలరాజులో కాస్టింగ్ అంటే ఇంద్రజ గారితో కూడా వర్క్ చేశారు సో ఎలా ఉందండి మీకు అంటే పెద్ద వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ పెద్దవాళ్ళతో చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొత్త వాళ్ళు వచ్చి ఈ కొత్త వాళ్ళతో చేయడం కంటే పెద్దవాళ్ళతో చేయడమే బెటర్ అని చెప్పి చాలాసార్లు అనిపించింది నాకు
ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత అవగాహన, ఇంకా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించేది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించేది అంటే, ఓకే వీళ్ళు లైఫ్లో అన్నీ చూస్తున్నారు, లైక్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. వాళ్ళతో చేస్తున్నప్పుడు వీ కెన్ లెర్న్ సంథింగ్. వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ, హౌ వీ హ్యావ్ టు సస్టైన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. సునీల్ గారు కానివ్వండి, మా సినిమాలో ఇప్పుడు ఇంద్రజ గారు కానివ్వండి, రాజీవ్ కనకాల గారు కానివ్వండి. సో వీళ్ళందరి దగ్గర నుంచి చాలా సలహాలు, చాలా అవుట్పుట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. వాళ్ళు ఎక్కువ ఒక అంత పొజిషన్లో ఉండి కూడా యాటిట్యూడ్ చూపించడం అట్లా లేదు వాళ్ళ దగ్గర. ఇంకా కొత్త వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఉంటలేదు. మా యూఎస్ కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా? నేనేం పాడాలి సాంగ్? నేను బూట్కట్ బాలరాజే పాడతాను. నేను ఏదైనా ఓకే, ఎనీథింగ్. మా అమ్మ నాన్న పేరు పెట్టి బొట్టు కోసి బాలరాజు, ఊరు వాడ అంటగట్టె చూడలేక నా పోజు, బూటు 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 బూడు గట్టు బాలరాజు, ఊరు వాళ్ళనికే లెక్కుంటే గడవదంట ఒక్కరోజు. ఓకే ఓకే అండి. సో బాగుంది చాలా. సో ఏంటి అంటే కొత్త సంవత్సరం టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? టార్గెట్ పెట్టుకోవడం అనేది కొత్త సంవత్సరంలోనే కాదు, నేను ఎవ్రీడే టార్గెట్ పెట్టుకుంటా. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, నేను కొత్త సంవత్సరం టార్గెట్ పెట్టుకోవాలి, నేను ఈ సంవత్సరంలో ఇది చేయాలి, నా బర్త్డే వస్తే నేను ఇట్లా మారాలి, అట్లా ఏముండదు. లైఫ్ ఈ సిచ్యువేషన్. కొత్త సంవత్సరం దాకా ఉంటామో లేదో తెలియదు. మనం ఏంటంటే ఈ డే ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి, ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే లైఫ్. నేను అట్లనే బిలీవ్ చేస్తాను నేను యాక్చువల్లీ. సో మీకు 24 క్రాఫ్ట్స్లో నచ్చింది ఏంటి? నాకు 24 క్రాఫ్ట్స్లో నచ్చింది అంటే, అంటే ఆబ్వియస్లీ డైరెక్టరే నాకు నచ్చుతాడు. ఎందుకంటే అందరు అంటారు ఓకే ప్రొడ్యూసర్ పాపం రిస్క్ చేసి డబ్బులు పెడతాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో లక్ ఒకటి ఫేవర్ అట్ ది సేమ్. ఇది ఒకటి బేసికలీ ఇట్స్ డిపెండ్ ఆన్ లక్, హార్డ్ వర్క్ అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్. సో ఇవన్నీ ఇదైతేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలుగుతాం. సో నేనేమంటా లైక్ నేను బిలీవ్ చేసేది అయితే యాక్చువల్లీ కంటెంట్ ఒక్కటే. సో నేను ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే నాకు ఇంకా ఒక్క రేంజ్లో బ్రేక్ రాలేదంటే మేబీ ఇంకా నేను ఆడియన్స్లో ఇంకా సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను నేను. సో నెక్స్ట్ ఏదైతే నేను తీయబోతున్నానండి, నెక్స్ట్ ఇంకోటి సైన్ చేశాను కదా, అది సోహెల్ ఇట్లా కూడా చేస్తాడా అని చెప్పేసి. అంటే ఏంటి విలన్గా ఏమన్నా అట్లా? అదొక నేను చెప్పాను ఇప్పుడు, బట్ డెఫినెట్లీ అందరూ తెలుగు ఆడియన్స్ కానీ లేదంటే ఇండస్ట్రీ కానీ ఇట్లా తిరిగి చూస్తారు ఏంద్ర ఇట్లా చేసేసిండు అని చెప్పేసి. అట్లాంటి సబ్జెక్ట్ ఇది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దాట్, మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకే. సో అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరైనా అలా ఉన్నారు? ఫేవరెట్ హీరో నాకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు చాలా ఇష్టం. లైక్ అందరూ లైక్ రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, అంటే వీళ్ళందరూ నాకు ఎందుకు ఇష్టం అంటే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా స్టిల్ దే డూ హార్డ్ వర్క్. డ్యాన్స్ ప్రాక్టీస్ కానీ, వర్కౌట్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ డెవలప్మెంట్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్ చేస్తే వాళ్ళంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళు స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ద సక్సెస్. ప్రతి సినిమా టు సినిమా. ఇక్కడ సినిమా అనేది డబ్బులతోనో స్టార్డమ్తోనో ఉండదండి. సినిమా అనేది కంటెంట్తోని, మన హార్డ్ వర్క్తోనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఎవ్రీ వన్ బిలీవ్ దట్ ఇన్ దిస్ ఫీల్డ్. నేను ఈ పొజిషన్లో ఉన్నా కదా, నాకేం తక్కువ, నేను సినిమా చూసేస్తారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది డ్యూ టు దిస్ డిజిటల్ కైండ్ ఆఫ్ స్టఫ్. దానివల్ల ఏమైపోయిందంటే లైక్ కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. పెద్ద చిన్న అనేది ఏం లేదు, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకొకటి అండి, కంటెంట్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడక్షన్ ఈ ఇద్దరి దగ్గర నుంచి కంపల్సరీ మనకు ఒక సపోర్ట్ అనేది ఉండాలి. కంటెంట్ ఉంటేనే సరిపోదు, వాళ్ళే థియేటర్లో సస్టైన్ చేయగలుగుతారు. ఓకే. ఇంకోటి వాళ్ళే ఇప్పుడు మన చిన్న సినిమాలు కొన్ని కంటెంట్ బాగుండి రీచ్ వెళ్ళడానికి 3 days 4 days పడుతుంది అన్నప్పుడు స్టార్టింగ్ 2 days ఒకవేళ నడవలేదు అనుకోండి, 3rd day థియేటర్కి వెళ్ళి తీసేస్తారు. అలా చాలా సినిమాలు ఓటీటీలో చూసి థియేటర్లు ఎందుకు రన్ అవ్వలేదు అని ఆశ్చర్యపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ చిన్న సినిమాలకు ఉంది. అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఎంత సపోర్ట్ ఉన్నా ఏమున్నా కూడా, ట్రైలర్ ఉంటే ట్రైలర్ లాంచ్కి వస్తారు, ప్రీ రిలీజ్కి వస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థియేటర్ హోల్డ్ అనేది లైక్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్కి
సంబంధించింది అనమాట. సో ఓకే సోహెల్, సో మీరు థ్యాంక్ యూ సో మచ్ మా టీ న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో వీ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ టీ న్యూస్. థ్యాంక్ యూ. సో ఇదండి యంగ్ హీరో సోహెల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. బై బాయ్.